హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. ముందుగా చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇక్కడ 1/2 kg దాకా బోన్స్తో ఉన్న చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్ను సాల్ట్ వాటర్లో వేసి కడిగిన తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా హోమ్మేడ్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని 1 గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీ కుక్కర్లో చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 3 లేదా 4 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకుని ఇవి మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి. మసాలాలు మంచి అరోమా వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఇందులో పీల్ తీసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుని ఈ కోడిగుడ్లు గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇవి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ ఆకులు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ చికెన్ బిర్యానీలో ముగ్గిన టమాటా ముక్కలను వేసుకున్నట్టయితే చికెన్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇవి ఆయిల్లో ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకుని ఒకసారి గరిటెతో అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి. ఈ పొడులు వేసుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న గ్లాసున్నర దాకా బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకుని మరొకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని కూడా ఆయిల్లో వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. ఈ కొలతలతో వాటర్ పోసుకున్నట్టయితే చికెన్ బిర్యానీ పొడి పొడిలాడుతూ ఉంటుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని ఇందులో ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ చికెన్ బిర్యానీ కర్రీ లేకుండా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది.